Hi, hello all. Welcome back to our channel, Samitra Fabrics and Customizations. సో ఈ వీడియోలో నేను మీకు చార్మినార్ బ్లాగ్ షేర్ చేస్తానండి. రీసెంట్గా నేను చార్మినార్ వెళ్ళాను. స్పెషల్గా ఒక శారీ క్రియేట్ చేసుకుందామని వెళ్ళాను అన్నమాట. నేను మన ఫ్యాబ్రిక్స్ అంటే మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్యాబ్రిక్స్లోనే ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాంజీవరం ఫ్యాబ్రిక్ అన్నమాట. నేను ఇక్కడ పిక్ పెడతాను చూడండి. ఆ ఫ్యాబ్రిక్ తీసుకుని చాలా డేస్ అవుతుంది. నేను అంటే లైక్ బ్లైండ్గా తీసుకున్నాను. ఫస్ట్ ఒక డ్రెస్ కుట్టించుకుందామని తీసుకున్నాను. బట్ ఇప్పుడు టిష్యూ శారీస్ అంటే టిష్యూ శారీస్కి లేస్ వచ్చిన శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి చూసాక నాకు ఎందుకు ఇది చాలా యాప్ట్ అనిపించింది అలా శారీ క్రియేట్ చేసుకోవడం కోసం. సో అందుకనే నేను అలా శారీ క్రియేట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఆ శారీకి లేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికి తెలుసు కదా, చార్మినార్ దగ్గర లేసెస్ అనేవి చాలా దొరుకుతాయి. అక్కడ షాప్స్ ఉంటాయి కదా, కేఆర్ కస్రత్, ఆర్ఆర్ కస్రత్ అని అలా షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ లో లేసెస్ చూడడం కోసం వెళ్ళాను అన్నమాట. నేను ఏవైతే శారీస్ అనుకున్నానో ఆ శారీ రిఫరెన్స్ కూడా నేను ఇక్కడ పెడతాను, అవి కూడా చూడండి. బట్ నేను ఏదైతే రిఫరెన్స్ అనుకున్నానో దానికి క్వైట్ ఆపోజిట్ లోనే తీసుకున్నానండి. నేను అనుకున్న రిఫరెన్స్ ప్రకారం వెళ్ళలేదు, బట్ లేస్ అయితే తీసుకున్నాను. ఓవరాల్ గా శారీ అయితే చాలా చాలా బాగుందండి. శారీ అయితే బాగుంది అంటే శారీ ఇంకా రెడీ అవ్వలేదు. లేసెస్ స్టిచ్చింగ్ కోసం నేను ఇచ్చాను టైలర్కి. బట్ ఓవరాల్గా అవుట్పుట్ అయితే మనకి లేసెస్ అక్కడ పెట్టగానే తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది, ఎలా టర్న్ అవుట్ అవుతుంది అనేది. సో అప్పుడు పెట్టినప్పుడు అయితే నాకు కూడా నచ్చింది. నేను మీకు ఇక్కడ అన్ని వీడియోస్లో చూపిస్తాను చూడండి. చాలా లేసెస్ ట్రై చేశాను. అఫ్ కోర్స్ ఎవ్రీ లేస్ కూడా చాలా బాగుంది. బట్ నేను ఏంటంటే బ్లౌజ్ సపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించుకోవాలనుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా బ్లౌజెస్ ఉన్నాయి. నేను ఏంటంటే గోల్డ్ టిష్యూ తీసుకున్నాను, గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, గోల్డ్ కాంజీవరం ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దానికి ఏంటంటే మనం ఎలాంటి బ్లౌజ్ వేసినా కూడా సెట్ అయిపోతుంది. సో నా దగ్గర ఉన్న బ్లౌజెస్నే పేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను. సో నా దగ్గర ఉన్న బ్లౌజెస్లో నేను ఇప్పటి వరకు వెయ్యని ఒక బ్లౌజ్ ఉంది. ఆ బ్లౌజ్కి మ్యాచ్ చేయడం కోసం నేను లేసెస్ తీసుకున్నాను ఎట్ లాస్ట్. అవి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ చూపిస్తాను చూడండి. మీకు కూడా నచ్చాయో లేదో కూడా నాకు చెప్పండి. అండ్ శారీ అయ్యాక కూడా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. చూసాక మీరు నాకు డెఫినెట్గా చెప్పాలి ఎలా ఉంది. నేను క్రియేట్ చేసుకున్న శారీ మీ అందరికీ నచ్చిందా లేదో కూడా నాకు చెప్పండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చార్మినార్ వెళ్ళామంటే ఓన్లీ లేసెస్ చూసి వస్తామా అండి? కాదు కదా, అక్కడ ఉన్న షాప్స్ అన్నీ చూడడం మనకు అలవాటు కదా. అలానే మేము కూడా కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేసామండి. అలా ఎక్స్ప్లోర్ చేసిన ప్రతి షాప్లో కలెక్షన్ చాలా బాగుందండి. అండ్ అన్ని షాప్స్లో సిమిలర్ కలెక్షన్ ఉందండి. సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. అలానే మేము కలీల్ ట్రేడర్స్కి కూడా వెళ్ళాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, కలీల్ ట్రేడర్స్లో ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా దొరుకుతాయని. సో మాకు కూడా ఒక ఆర్డర్ ఉండిందండి కుర్తా ఫ్యాబ్రిక్ కోసం కలీల్ ట్రేడర్స్కి అయితే వెళ్ళాము. కాకపోతే కాస్ట్ ఈజ్ ఇన్సేన్ అండి. 1600 per meter చెప్పారు. అంటే మనకి 3 మీటర్స్కి ఆల్మోస్ట్ 3200 4800 రూపీస్ అవుతుందండి. టూ మచ్ అనిపించింది, సో తీసుకోలేదు. అండ్ ఇంకొక డయబుల్ నెట్ ఫ్యాబ్రిక్ కావాల్సి ఉండిందండి. సో అది కూడా చూసాము. సో అది నచ్చితే తీసుకున్నాము, డై కూడా ఇచ్చాము అక్కడే. అండ్ ఇక్కడ నుంచి మేము ఆర్ఆర్ కసరత్ వెళ్తున్నామండి. ఫ్యాబ్రిక్స్ అన్ని చూసాక మాకు ఓకే, అన్ని ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి అనిపించాయి. కొన్ని తీసుకున్నాం కూడా, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అక్కడ నుంచి మేము ఆర్ఆర్ కసరత్కి అయితే వచ్చేస్తున్నామండి. కేఆర్ కసరత్, ఆర్ఆర్ కసరత్ అనేవి సేమ్ లైన్లోనే ఉంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చార్మినార్ నుండి రైట్ సైడ్ వెళ్తే ఈ షాప్స్ వస్తాయండి. సో నేను ఎప్పుడైనా ఆర్ఆర్ కసరత్ ప్రిఫర్ చేస్తానండి లేసెస్ కోసం, నాకైతే అక్కడ రీజనబుల్ అనిపిస్తాయి. సో డైరెక్ట్గా ఆర్ఆర్ కసరత్కే వెళ్ళామండి లేసెస్ కోసము. సో ఇక్కడ లేసెస్ కూడా చూపిస్తాను చూడండి, చాలా ఉన్నాయండి లేసెస్. అయితే ఎన్ని లేసెస్ ఉంటాయో అసలు ఇక్కడ లేసెస్లో చూడండి మీకు. అండ్ మేము సెలెక్ట్ చేసుకున్న లేసెస్ ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గోల్డ్ కలర్ లేస్ చూసానండి, జాహ్నవి కపూర్ శారీ లాగా చేసుకుందామని గోల్డ్ లేస్ చూశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇట్ కాస్టెడ్ అరౌండ్ 1600 అనుకుంటా. సో నాకేంటంటే శారీ ప్రైస్ ఎంత అవుతుందో లేసెస్కి కూడా అంతే ప్రైస్ అవుతుంది. అందుకనే నేను కొంచెం సింపుల్ లేస్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఇలా సింపుల్ లేసెస్ కూడా కొన్ని చూశాను, ఇవి కూడా చాలా చాలా నచ్చాయి. నాకైతే ఈ లేస్ పర్టికులర్గా చాలా నచ్చిందండి.
అది ఆల్మోస్ట్ 1800 2000 చెప్పారు. బట్ నాకు ఎందుకో అంత బడ్జెట్ పెట్టాలనిపించలేదు, సో నేను లైట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ లేస్ చూసాను. ఈ లేస్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ లేస్కి సిమిలర్గానే ఇంకొక లేస్ చూసానండి, అది ఇదే అండి. ఈ లేస్ అయితే ఫైనల్గా తీసుకున్నానండి సింపుల్గా, అండ్ నా బడ్జెట్లో వచ్చింది నాకైతే. అండ్ దీంతో పాటు నేను ఇంకొక లేస్ కూడా తీసుకున్నాను. ఆ లేస్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అండ్ ఇంకా చాలా చాలా లేసెస్ కూడా చూసాము, అవి కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఎన్ని లేసెస్ చూసామంటే ప్రతి ఒక్క లేస్ కూడా చాలా 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 బాగా అనిపించాయి. కాకపోతే నాకు బడ్జెట్ అవుట్ ఆఫ్ అనిపించింది, అందుకే నేను తీసుకోలేదు. ఫైనల్గా ఈ 2 లేసెస్ తీసుకున్నానండి, ఈ ఆరెంజ్ కలర్ అండ్ ఈ పర్ల్ లేస్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఉంది, దాంతో పేర్ చేయడం కోసమే నేను ఈ ఆరెంజ్ లేస్ తీసుకున్నాను. యాక్చువల్గా వాళ్ళు మాకు ఈ లేస్ చూపించలేదు, ఆంటీ ఏదో సెట్ చేస్తుంటే నాకు ఆ లేస్ కనిపించింది, నాకు ఎందుకో నచ్చింది, అందుకే అదే తీసుకున్నాను. సో ఓవరాల్గా ఇలా వస్తుంది అనుకుంటున్నాను. సో నేనైతే అవుట్పుట్ కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నానండి. ఇదైతే ఏఐ జనరేటెడ్ ఇమేజ్, నాకైతే చాలా నచ్చింది. లెట్స్ సీ. సో అక్కడ నుండి డైరెక్ట్గా ఇంతకుముందు నేను తీసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ డై చేయించడం కోసం బుర్హాన్ ఫ్యాబ్రిక్స్ అండ్ డైయింగ్ అనే ఒక స్టోర్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. అది కూడా ఖలీల్ ట్రేడర్స్ దగ్గరే ఉంటుందండి, ఇక్కడ బుర్హాన్ ఫ్యాబ్రిక్స్ అని. సో ఇక్కడితో ఈరోజు షాపింగ్ అయిపోయిందండి. సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.